ఓకే. ఓకే సార్. ఓకేనా అది మేడం? మోస్ట్లీ నాకేంటంటే ఇట్లనే ఈవినింగ్ అవర్స్ ఎంప్లాయీస్ ఎవరో ఒకళ్ళు అపాయింట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు జనరల్ గా. ఒక్కోసారి ఆఫీస్ లో కూడా లేట్ అవుతుంటది సార్. మాక్సిమం ట్రై చేస్తాను, ఉంటే కంపల్సరీ అటెండ్ అవుతాను నేను. నాకు టీటీడబ్ల్యూఎస్ జరుగుతున్నప్పుడు ఇదే ప్రాబ్లం ఉండేది. అంతే. నాకేంటంటే నేను అప్పుడు నాకు మాక్సిమం నా మీటింగ్స్ అన్ని కూడా పోస్ట్ 8 o'clock ఉండేవి. 8 o'clock టీటీడబ్ల్యూఎస్ స్టార్ట్ అయ్యేది. నేను చెప్పేవాడిని, మేడం నేను అదే మా సార్ మహేష్ గుప్తా గారు అని ఉండేవారు. ఓకే. ఆయనకు చెప్పాను, స్టార్టింగ్ లోనే చెప్పాను, సార్ ఇట్లా నాకు మాక్సిమం కస్టమర్ మీటింగ్స్ అంటే డాక్టర్స్ మీటింగ్స్ అన్ని కూడా నాకు పోస్ట్ 8 o'clock ఉంటాయి. నేను వింటాను అంటే చెవిలో హెడ్సెట్ పెట్టుకొని వినేవాడిని. డాక్టర్ కూడా చెప్పేవాడిని, ఓకే. వాళ్ళతో మాట్లాడేవాడిని, వినేవాడిని. అట్లా నా టీటీడబ్ల్యూఎస్ నేను మాక్సిమం నా టీటీడబ్ల్యూఎస్ కంప్లీట్ చేశాను నేను. ఓకే. ఓకే. అంటే మాక్సిమం ఏంటంటే మంచిగా ఖచ్చితంగా కూర్చొని వింటే ఇంకా దాని ఎఫెక్ట్ ఇంకా వేరే ఉంటది. బాగుంటది, దాని ఎఫెక్ట్ అవును. వేరుగా ఉంటుంది. అవును. నేను అదే చాలా బాగా అసలు. జరిగింది మేడం, సెషన్ చాలా బాగా జరిగింది. మీరు రికార్డింగ్ రేపు అవునా? వినండి, అది చూడండి. ఓకే అంటే సార్. మనకి యూట్యూబ్ లో పెట్టిన తర్వాత ఓకే. రియల్లీ ఆల్ ద పీపుల్ దే పార్టిసిపేటెడ్ వెరీ వెల్. ఓ సూపర్. ఎందుకు అంటే ఇప్పుడు మన సెషన్స్ అన్ని కూడా దిస్ ద ట్రైనింగ్. అవును. నేనేంటంటే దీన్ని ఒక సెషన్ లాగా నేను ఏదో చెప్తాను మీరు వినండి అనేలా కాకుండా నేను ఏం ఇంటరాక్షన్. చేస్తున్నానంటే ఇంటరాక్షన్, అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఓకే. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు, నేను విన్నాను, నేను చెప్పింది వాళ్ళు విన్నారు, అట్లాగే జరిగింది నిన్న సెషన్ మొత్తం. మన ఫ్యూచర్ సెషన్స్ కూడా అలాగే ఉంటాయి. డెఫినెట్లీ సార్. దీనివల్ల మనకి ఏంటంటే మీకు లాస్ట్ అంత సెషన్ అయిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయని అడిగే ఛాన్స్ ఉండదు. దాని తర్వాత అడగాల్సిన అవసరం ఉండదు, అడగడానికి ఏముండదు. ఏముండదు. అంటే మీరే పార్టిసిపేట్ చేస్తున్నారు కదా ఆల్రెడీ, కాబట్టి ఆ డౌట్ ఏదైనా ఉన్నా ఏమున్నా మీరు వెంటనే చెప్పేస్తుంటారు, అడుగుతుంటారు అట్లా. ఓకే. ఓకే. సార్ గోవర్ధన్ రెడ్డి గారు, హ్యాపీ ఈవినింగ్ అండి. మీరు బస్ లో ఉన్నారు, మీరు వీడియో ఆఫ్ చేసుకోవచ్చు. హ్యాపీ ఈవినింగ్ సార్, బస్ లో ఉన్నా. వీడియో ఆఫ్ చేసుకోవచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత ఆన్ చేయండి వీడియో. సుబాని గారు, హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా జరిగింది మీ డే ఈరోజు? సండే కదా సార్, కొంచెం అంటే ఈరోజు సండే కాబట్టి ఫుల్ ఫ్యామిలీ డే. ఫ్యామిలీ డేనే, బట్ మోస్ట్లీ అంటే ఇనిషియల్ డేస్ ఆఫ్ బిజినెస్ కదా, సో క్లయింట్స్ తోనే ఎక్కువ సమయం, వీకెండ్స్ ఎక్కువగా క్లయింట్స్ తో మాట్లాడడానికి అంటే దొరుకుతుంటారు అనమాట క్లయింట్స్. అంటే వాళ్ళకి కూడా ఆఫీస్ సెలవు ఉంటుంది కదా సార్ సండే రోజు. సో మోస్ట్లీ చాలా మంది సండే రోజే ఏదైనా ఫర్దర్ లాగిన్ కానీ ఏదైనా ట్రాన్సాక్షన్ కానీ ఇంట్రెస్ట్ టైం తీసి అంటే మాట్లాడడానికి టైం ఇస్తారనమాట. సో మోస్ట్లీ నిన్న ఎలా అనిపించింది సెషన్ మీకు? ఇట్ వాజ్ ఆసమ్ సార్, ఇట్ వాజ్ నైస్ రియల్. అసలు యాక్చువల్లీ సేల్ అంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఒక ప్రోడక్ట్ నమ్మటం కాదు, జస్ట్ ఒక ట్రస్ట్ ఒకటి క్రియేట్ చేయడం, ప్లస్ ఒక బాండింగ్ క్రియేట్ చేసుకోవడం, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటే ఎలాగైనా సేల్ చేయొచ్చు అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ అయితే తెలిసింది. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి బేసికల్లీ సేల్స్ అంటే ఏంటంటే ఒక రిలేషన్షిప్ బిల్డింగ్. కరెక్ట్. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే సేల్ అంటే ఒక ప్రొడక్ట్ అమ్మగానే వాళ్ళకి మనకి అయిపోయింది అని మనం అనుకుంటాం, కానీ అది రాంగ్. సేల్స్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఒక లైఫ్ లాంగ్ రిలేషన్షిప్. ఇప్పుడు మీరు నిజంగానే ఒక్కసారి నేను ట్రైనింగ్ ఇచ్చాను, ఒకసారి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో. అయితే వాళ్ళు చాలా పెద్ద కంపెనీ, వాళ్ళకి ఆల్రెడీ చాలా మంది కస్టమర్ బేస్ ఉంది. నేనేమన్నానంటే మీరు ఒక ఈవెంట్ జరిగింది అంటే ఒక మ్యారేజ్ జరిగింది, ఒకతను వచ్చి వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ మీ దగ్గర చేశాడు. చేసిన తర్వాత ఒక 15 days తర్వాత వెళ్ళి, సార్ మాది ఎలా ఉంది, మేము చేసింది బాగుందా, మీకు నచ్చిందా అని మీరు అడిగారా? ఏ రోజైతే మ్యారేజ్ జరిగిందో మీకు తెలుసు క్లియర్గా. తెలిసినప్పుడు సేమ్ నెక్స్ట్ ఇయర్ సేమ్ డే రోజు వెళ్ళి మీ అమ్మాయికి మా తరఫున మ్యారేజ్ యానివర్సరీ అని ఒక కేక్, ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారా మీరు? ఎందుకు సార్ అన్నారు. నువ్వు వాళ్ళకు ఉండేది ఒక అబ్బాయి ఒక అమ్మాయి సార్, అబ్బాయి పెళ్లి ఆల్రెడీ అయిపోయింది, అమ్మాయి పెళ్లి మొన్న మన దగ్గర చేశారు.
ఇంకా మళ్ళీ పెళ్లి లేదు కదా వాళ్ళకి అంటే, అరే అతను ఇంకొక 100 మందికి చెప్తాడు. ఈ కంపెనీ అనేది ఓన్లీ మనకి మ్యారేజ్ కాగానే వదిలేసే కంపెనీ కాదు. వీళ్ళు లైఫ్ లాంగ్ మనతో నుండి మనకి సర్వీస్ ఇస్తుంటారు. మనకి ఇట్లా బాగుంది, ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది వీళ్ళతోని అని వాళ్ళు ఒక 100 మందికి చెప్తే అప్పుడు మీ కస్టమర్ బేస్ ఎలా పెరుగుతుంది అన్న. కాబట్టి మీరు ఏ సేల్ అన్నా తీసుకోండి, ఇది లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అనుకొని స్టార్ట్ చేయండి సేల్. దానికి లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ లో ఎలా ఉంటారు? ఇప్పుడు నేను మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాను సార్. చూస్తుంటే మా అబ్బాయికి జాబ్ వచ్చింది, అతనికి మిర్యాలగూడలో ఉంటున్నాడు. వాళ్ళు సంబంధానికి వచ్చినప్పుడు ఫస్ట్ కండిషన్ నేనేం చెప్తానంటే, లైఫ్లో హైదరాబాద్కి రాడు, మీకు ఇష్టమేనా? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ కావాలి, హైదరాబాద్ కావాలి, హైదరాబాద్ కావాలంటే, అమ్మాయిల్లో మాక్సిమం 95% అమ్మాయిలు కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళకి హైదరాబాద్లో ప్యాకేజెస్, లీకేజెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో 16 లక్షల ప్యాకేజ్ వదులుకొని రావాలంటే వాళ్ళకి ఇష్టం ఉంది. వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏంటంటే ఏదో ఈగర్తో మా అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి వాళ్ళు సంబంధం తీసుకొస్తారు, ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే ఫస్ట్ కండిషన్ కాదు, అది ఫ్యాక్ట్, అబ్బాయి లైఫ్లో హైదరాబాద్కి రాడు, మీకు ఇష్టమా? ఇది సెకండ్ జరిగిన అంటే మా ఇంట్లో ఉన్న సంఘటనలు, మా ఇంట్లో జరిగే విషయాలు ఇవి వాళ్ళకి మొత్తం చెప్పి ఫ్యాక్ట్ చెప్పి, ఒకసారి ఒకతను ఏమన్నాడంటే, ఒక అమ్మాయి వాళ్ళ చిన్న మాట్లాడి, సార్ ఇంత ఓపెన్ గా మొత్తం చెప్తున్నారంటే నేను నీతో లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ కి ఉండబోతున్నాను. ఇప్పుడు మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చారంటే లైఫ్ లాంగ్ రిలేషన్షిప్. రేపు ఫ్యూచర్ లో ఒక 1 month తర్వాతనో 2 months తర్వాతనో ఏం సార్ మీరు ఈ విషయం మాకు చెప్పలేదు అని మీరు అన్నారనుకోండి, అప్పుడు నేను ఏమైపోవాలా అన్నా. నేను ముందే చెప్పేస్తున్నాను, ఇవన్నీ మీకు ఇష్టమైతే రండి సంబంధానికి, లేకుంటే లేదు. అంటే ఇది ఏంటంటే మనకి కస్టమర్ కూడా అలాంటి వాడే. నేను చెప్పేది, మీరు ఒక లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ లో ఉండబోతున్నారు. అలాంటప్పుడు ఆయనకి అన్ని నిజాలే చెప్పండి. అబద్ధాలు చెప్పి ఏదో ఈ ప్రోడక్ట్ అమ్ముతాను, ఈ పాటికి అయిపోయింది నాకు అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా లైఫ్ లాంగ్ రిలేషన్ లో లేరు. గుర్తుంచుకోండి సార్, ఎవ్వరు కూడా లైఫ్ లాంగ్ రిలేషన్ లో లేరు. కస్టమర్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మనకి సేల్స్ అంటే ఫస్ట్ నిన్న చెప్పింది అదే. సేల్స్ అంటే మన కస్టమర్తో రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం. ఇస్ ఎ సేల్స్. మీరు ప్రొడక్ట్ అమ్ముతారా అమ్మరా ఇది డజంట్ మ్యాటర్, కానీ కస్టమర్తో రిలేషన్షిప్ బాండింగ్ లోకి మీరు వెళ్తున్నారు. అలాంటప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలి, ఇదే సేల్స్. అంతే. ఇప్పుడు నిన్నటి దానికి కంటిన్యూయేషన్ లోనే ఈ రోజు మనకి కస్టమర్ బిహేవియర్ లోకి వెళ్తాము. నిన్న మీకు ఆల్మోస్ట్ ఒక 80% మీకు అర్థమైపోయి ఉంటుంది కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తాడు అనేది. నిన్న మీకు ఒక 80% మీకు తెలిసిపోయి ఉంటుంది. మీకు కాదంటారా? సుబాని గారు అన్మ్యూట్ చేసుకోండి. ట్రూ సార్, కరెక్ట్. కాబట్టి ఈ రోజు కస్టమర్ గురించి తెలుసుకోవడానికి ఏముంది మీ దగ్గర? కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తాడని, అవునా కాదా? అవును సార్. అంటే ఈ రోజు మనం ఏం తెలుసుకుంటామంటే కస్టమర్ టైప్స్ తెలుసుకుంటాం, ఎలాంటి కస్టమర్స్ ఉంటారని. ఇప్పుడు సేల్స్ లో కస్టమర్ బిహేవియర్ మనకు అర్థమైపోయింది, కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తారనేది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ కస్టమర్స్ తెలుసుకుంటాం. టుడే టాపిక్ ఈస్ దట్. ఈరోజు కస్టమర్ బిహేవియర్ అండ్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ తెలుసుకుంటాం ఇన్ ఏ వెరీ సింపుల్ వే. అంటే రూట్ లెవెల్లో మనం వాట్ ఈస్ కస్టమర్ అనేది తెలుసుకుంటాం. సింపుల్. మనకి ఇది బేసిక్ కాబట్టి బేసిక్ లో మనం అన్ని కూడా బేసిక్ థింగ్స్ నేర్చుకుంటాం సార్. ఓకే రైట్. శశికళ మేడం, హ్యాపీ ఈవినింగ్. ఈరోజు సండే కాబట్టి మేడం వీడియో ఆన్ చేసుకోలేదేమో, లేకుంటే శశికళ మేడం రోజు వస్తుంది. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు అందరు ఇంట్లో ఉన్నారని మీరు వీడియో ఆన్ చేసుకోలేదా మేడం? లేదు సార్, ఒక 2 minutes సార్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సుధాకర్ గారు హ్యాపీ ఈవినింగ్.
సుధాకర్ గారు నిన్న రాలేదు కదా? మాట్లాడు సార్. హ్యాపీ సార్ ఈవినింగ్ అండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మీరు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు కాస్త చెప్పండి. సార్ నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్, బోర్డర్లో ఉంటాను. ఓకే, ఏం చేస్తారు మీరు? సార్ నేను జాబ్ చేస్తున్నా సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తున్నా. వెరీ గుడ్ అండి. సార్ ఓకే, అంటే సేల్స్ గురించి తెలుసుకోవాలని వచ్చారు. ఆ సేల్స్ అంటే ఇన్సూరెన్స్ సెక్టర్లో మా మిస్సెస్ పేరు మీద చేస్తున్నాం సార్, ఇన్సూరెన్స్ దీంట్లో. వెరీ గుడ్ సార్ కొద్దిగా నాలెడ్జ్ తెలుసుకుంటే కొద్దిగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అని. కొద్దిగా కాదండి, బాగా ముందుకు తీసుకెళ్ళచ్చు. సార్ కొద్దిగా కాదు, చాలా ముందుకు తీసుకెళ్ళచ్చు. సార్ ఎందుకంటే నేను చాలా సార్లు చెప్తూ వచ్చాను, ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాను, సేల్స్ అనేది హైలీ స్కిల్డ్ బేస్డ్ జాబ్. సార్ స్కిల్స్ ఉంటే మీరు సేల్స్ లో టాప్ లోకి వెళ్తారు, స్కిల్స్ లేకుంటే టాప్ లోకి వెళ్ళరు. కాబట్టి హైలీ స్కిల్డ్ బేస్డ్ జాబ్. మనకి చాలా మంది సేల్స్ లో ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే స్కిల్స్ లేక ఫెయిల్ అవుతారు, అండర్స్టాండింగ్ లో ఫెయిల్ అవుతారు, అర్థం చేసుకోకపోవడంలో ఫెయిల్ అవుతారు, కస్టమర్ని అర్థం చేసుకోకపోవడంలో ఫెయిల్ అవుతారు. సో బేసికల్గా ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దామండి. అందరు కూడా అవసరం ఎవరికైతే అవైలబిలిటీ ఉందో, అంటే ఎవరైతే మీరు వీడియో ఆన్ చేసుకోగలరో వాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది చూడడానికి. సో ఈరోజు మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. సో సుధాకర్ గారు, దిస్ ఈస్ ఎ బేసిక్ లెవెల్ సేల్స్ సెషన్స్ ఇప్పుడు నడిచేవి. అంటే బేసిక్ మీకు రూట్ లెవెల్లో వాట్ ఈస్ సేల్స్ అనేది నిన్న జరిగింది సెషన్. అది మీరు రేపు ఈవినింగ్ వరకు అప్లోడ్ అవుతుంది యూట్యూబ్లో. సమ్మర్ ఇన్సైట్స్ యూట్యూబ్ ఛానల్, సమ్మర్ ఇన్సైట్స్, దాంట్లో మీరు అది చూడొచ్చు. ఓకే, సో మనకి బేసికల్గా మనం 2 వర్డ్స్ వాడతాం. నేను ఇంతకుముందు ఓరియంటేషన్లో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. 2 వర్డ్స్ వాడతాం అండి, ఒకటి కస్టమర్ అని, ఒకటి కన్స్యూమర్. ఒకటి కస్టమర్ అని వాడతాం, 2 కన్స్యూమర్ అని వాడతాం. అయితే 2 పదాలు కూడా 2 ఒకటే అని మనం చాలాసార్లు అనుకుంటాం. ఎవరికైనా తెలుసా కస్టమర్ కన్స్యూమర్ డిఫరెన్స్? సుధాకర్ గారు మీకు తెలుసా? హూ ఈజ్ కన్స్యూమర్ అండ్ హూ ఈజ్ కస్టమర్? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సార్ కస్టమర్ అంటే మనకి రెగ్యులర్గా ఎవరైతే మనం అంటే ట్రాన్సాక్షన్ ఎవరైతే చేస్తామో వాళ్ళు కస్టమర్ సార్ మనకి. ఓకే, కన్జ్యూమర్ అంటే అప్పటికి అంటే ఒక్కసారి సింగిల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది అక్కడితో ఆగిపోయింది కన్జ్యూమర్ సార్ అనుకుంటున్నాను సార్. కాదు సార్, కస్టమర్ అంటే ఏంటంటే మన దగ్గర ప్రొడక్ట్ కొనే వాళ్ళు కస్టమర్. కన్స్యూమర్ అంటే ఎవరంటే ఆ ప్రొడక్ట్ ని వాడే వాళ్ళు కన్స్యూమర్. సపోజ్ సపోజ్ ఒక తాతయ్య ఉన్నాడు, మనమడికి ట్రై సైకిల్ వాడుతున్నాడు, కొందామనుకున్నాడు, 3 చక్రాల సైకిల్ కొందామనుకున్నాడు. ఇప్పుడు 3 చక్రాల సైకిల్ ఎవరు వాడుతున్నారు? మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతూ ఉండొచ్చు, ఎందుకంటే ఇది మొత్తం కూడా మీకు ఇంటరాక్షన్ లోనే జరుగుతుంది మీకు. కాబట్టి అన్ని సెషన్స్ లాగా మీరు మ్యూట్ లో ఉండండి అని చెప్పడం లేదు, ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి, మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు చిన్న వాళ్ళ మనమడికి 3 చక్రాల సైకిల్ కొంటున్నాడు. 3 చక్రాల సైకిల్ కొన్నప్పుడు 3 చక్రాల సైకిల్ ఎవరు వాడతారు? ఎవరు వాడుతున్నారు ఇప్పుడు 3 చక్రాల సైకిల్? అల్టిమేట్ గా వాళ్ళ మనమడు వాడతారు. కుద్దూస్ గారు చెప్పండి. సుధాకర్ గారు చెప్పండి. కస్టమర్ అక్కడ ఎవరు, కన్స్యూమర్ ఎవరు? అదే సార్, అంటే కన్స్యూమర్ అయితే ఎవరైతే వాడతారో ప్రొడక్ట్ ని వాడతారో అంతే కదా సార్. ఎస్, అంటే కన్స్యూమర్ 3 చక్రాల సైకిల్ వాడే వాళ్ళ 2 ఏళ్ల మనమడు. అవును సార్. ఇప్పుడు మీరే 3 చక్రాల సైకిల్ అమ్ముతున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ 2 ఏళ్ల మనమడి దగ్గరికి వెళ్ళి, బాబు ఇది 3 చక్రాల సైకిల్, దీన్ని హ్యాండిల్ అంటారు, దీన్ని పైడిల్ అంటారు, ఇలా తొక్కితే ముందుకు కదులుతుంది, దీనికి ముందు ఒక చక్రం ఉంటుంది, వెనక 2 చక్రాలు ఉంటాయి, మీరు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తెలియదు సార్, అంటే చిన్నపిల్ల అర్థం చేసుకోలేదు కదా సార్. కానీ అతను కన్స్యూమర్, రైట్ సార్, ఎందుకంటే ఆయన దాన్ని వాడుతున్నాడు.
ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎవరైతే కొంటున్నారో ఆయన కస్టమర్, ఆయన కస్టమర్. ఓకే, మనోడు ఇప్పుడు ఇక్కడ మనకి వాళ్ళ తాతయ్య కస్టమరు, కన్జ్యూమర్ వచ్చేసేసి వాళ్ళ మనమడు. మనోడు. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే కన్జ్యూమర్ ని ఒక్కొక్కసారి టచ్ చేయలేకపోతాం, కన్జ్యూమర్ ని కనెక్ట్ కాలేకపోతాం, కన్జ్యూమర్ తో మనకు రిలేషన్ ఉండదు, చాలా సార్లు కస్టమర్ తోనే ఉంటది. ఇప్పుడు సపోజ్ ఒక ఫాదరు వాళ్ళ కూతురు కొరకని మీ దగ్గరకు వచ్చేసేసి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మీకు డబ్బులు పే చేసేది ఎవరు? వాళ్ళ ఫాదర్. కన్జ్యూమర్ ఎవరు? వాళ్ళ కూతురు. అవును సార్. కస్టమర్ వాళ్ళ ఫాదర్ అవుతారు. మీరు వాళ్ళ అమ్మాయి గురించి నేను మీ అమ్మాయితోనే మాట్లాడతానండి, నేను అమ్మాయితో మాట్లాడిన తర్వాతే నేను మీరు ఇన్సూరెన్స్ చేస్తానని అంటారా? మీరు అనరు, ఎందుకంటే కస్టమరే డీల్ చేస్తారు. ఇప్పుడు ఒక హోల్సేల్ షాప్ ఉంది, హోల్సేల్ షాప్ నుండి ఒక రిటైల్ షాప్ అతను అక్కడ నుంచి ఐటమ్స్ తెచ్చుకుంటాడు, తెచ్చుకొని రిటైల్ షాప్ లో పెట్టుకొని అమ్ముకుంటాడు, అవునా కాదా? అవును ఇప్పుడు సార్. రిటైల్ షాప్ అతను ఏమవుతాడు? రిటైల్ షాప్ అతను కస్టమరే సార్, అతనికి హోల్సేల్ అతనికి. 100% వెరీ గుడ్ అండి. సార్ రిటైల్ షాప్ అతను హోల్సేల్ షాప్ దగ్గర కొంటున్నాడు కాబట్టి ఇతను 100% కస్టమర్. కానీ ఆ ప్రోడక్ట్ వాడుతున్నాడా? వాడుతున్నాం మేము సార్, మేము రిటైల్ వెళ్తున్నాం, మేము కన్జ్యూమర్. అంటే మీరు కూడా కాదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ రిటైల్ షాప్ లో ఒక హస్బెండ్ వచ్చేసేసి అతను ఏం చేశాడంటే ఆయిల్ ప్యాకెట్ తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ హస్బెండ్ వాడాడు, దాన్ని తీసుకెళ్లి కిచెన్ లో పెడితే ఎవరు వాడుతున్నారు? ఆయన వైఫ్ వాడుతుంది. వాళ్ళ వైఫ్ సార్. ఇప్పుడు కస్టమర్ ఎవరు? కన్జ్యూమర్ ఎవరు? మళ్ళీ కన్జ్యూమర్ వాళ్ళ వైఫ్, కస్టమర్ వాళ్ళ హస్బెండ్ సార్. హస్బెండ్. అంటే అప్పుడు రిటైల్ షాప్ అతను కూడా కస్టమర్, అవును సార్. అవునా కాదా? అవును సార్. అలాగే మనకి రియల్ ఎస్టేట్ లో కూడా కస్టమర్ మాత్రమే ఉంటాడు. రియల్ ఎస్టేట్ లో కన్జ్యూమర్ అనే శబ్దం లేదు, ఆ వర్డే లేదు. ఎందుకంటే ఎవరైనా సరే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసేస్తారు. ఇప్పుడు మా నాన్న నాకు ఒక ఇల్లు ఇచ్చాడు, నేను ఆ ఇంట్లో ఉంటున్నాను, ఆ ఇల్లు నేను జీవితకాలం వాడతాను, వాడి నా అబ్బాయికి అప్ప చెప్పేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు కన్జ్యూమర్ ఎవరు? కస్టమర్ ఎవరు? సార్ ఇప్పుడు మా అబ్బాయికి అప్ప చెప్పాను, ఆయన కన్జ్యూమర్ అనుకుంటాను, కానీ అతను కూడా ఉంచుకోవట్లేదు దాన్ని. నెక్స్ట్ వాళ్ళ అబ్బాయికో లేకుంటే దాన్ని అమ్మేస్తాడు ఆయన. మా అబ్బాయి దాన్ని అమ్మేశాడు అనుకోండి, అప్పుడు కొన్నవాడే కస్టమర్. కాబట్టి రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు కానీ కస్టమరే ఉంటాడు, కన్స్యూమర్ ఉంటాడు. అవును సార్. ఇక్కడ రియల్ ఎస్టేట్ పర్టికులర్ కన్జ్యూమర్ అనేది ఉండరు సార్. రైట్, ఉండరు. ఎందుకంటే ఎవరు వాడే వాళ్ళు ఉంటారు, దాన్ని ఫైనల్ ప్రొడక్ట్ ని వాడే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి రియల్ ఎస్టేట్ లో కన్స్యూమర్ అనే వర్డ్ ని మనం వాడకూడదు, ఎప్పుడు కస్టమర్ అనే వాడాలి. ఓకే, సో ఇప్పుడు కన్స్యూమర్ కస్టమర్ మనకు అర్థమైపోయింది కాబట్టి లెటస్ ఎంటర్ ఇన్ టు ద సెషన్. ఇప్పుడు ఈ రోజు మనకి కస్టమర్ బిహేవియర్ గురించి మనం తెలుసుకుంటాం. నిన్నటి సెషన్ గురించి మీరు రేపు ఈవినింగ్ లోపల అది యూట్యూబ్ లోకి వచ్చేస్తుంది, మీరు అది చూడొచ్చు. సమ్మర్ ఇన్సైట్స్ దాని యూట్యూబ్ ఛానల్. ఓకే, ప్రపంచంలో అందరు కూడా కస్టమర్సే, కన్స్యూమర్సే, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కొంటూనే ఉన్నారు. కానీ ఎందుకు కొంటున్నారు అనేది అర్థం చేసుకుంటే మీరు సేల్స్ పర్సన్ అవుతారు. ఎవరు కొనకుండా ఉండట్లేదు, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కొంటూనే ఉన్నారు, అవునా కదా? సేల్స్ అనేది జరుగుతోంది. అయితే ఆ సేల్స్ ఎలా జరుగుతోంది దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎందుకు జరుగుతోంది అని మీరు తెలుసుకుంటే మీరు బెస్ట్ సేల్స్ పర్సన్ అవుతారు. బేసికల్గా ఏంటంటే ఏ షాప్కైనా సరే, ఇప్పుడు కుద్దూస్ గారు షాప్ ఉంది, కుద్దూస్ గారి షాపు ఆయన షూ షాప్ లో ఆయన ఏంటంటే ఆయన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ని వచ్చిన కస్టమర్కి అమ్మాలంటే కస్టమర్ కొనడు. అందుకే ఏమంటారంటే డోంట్ సెల్ వాట్ యు హ్యావ్. నీ దగ్గర ఏముందో అది అమ్మ. కస్టమర్ యొక్క నీడ్ తెలుసుకో ఫస్ట్, దాన్ని అమ్ము. మన దగ్గర ఏది ఉందో అది అమ్మితే కస్టమర్ కొనడు, కస్టమర్ కావాలని అనుకోడు, ఆయనకి ఏది కావాలో అది మాత్రమే అమ్మాలి. ఇంతకు మరి కస్టమర్ ఎవరు? సరే సార్, మీరు అనేది వాస్తవమే, కానీ ఇది రియల్ లైఫ్ లో జరగడం అనేది పాసిబుల్ అవుతలేదు కదా. అవుతుంది, వాళ్ళకి అవసరం వచ్చిందే కొనుక్కెళ్తారు, గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ షూ షాప్కి వచ్చి చాలా సార్లు రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఉంటారు, చాలా మంది ఉంటారు, ఉన్నారా లేరా? ఉన్నారు సార్. వాళ్ళు ఎందుకు కొనలేదు? మీ దగ్గర ఉన్నాయి కదా చెప్పులు, షూలు అయితే ఉన్నాయి కదా,
ఉన్నాయి మరి వాళ్ళు ఎందుకు కొనలేదు మీ దగ్గర? ఉన్నాయి కానీ వాళ్ళకి అవసరం అవసరమైనవి తీసుకుంటారు. అంటే అంటే ఏంటంటే నేను అదే చెప్తున్నాను, వాళ్ళ నీడ్ ఏది ఉందో అదే తీసుకుంటారు. లేకపోతే మీ బార్ దగ్గర కోడింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని వాళ్ళు కొనరు. వాళ్ళకి ఏది అవసరమో అది మాత్రమే కొంటారు. దీంట్లో మళ్ళీ కస్టమర్స్ ఎన్ని రకాలు అనేది మనకు ఇప్పుడు నెక్స్ట్ సెషన్ లో వస్తుంది మీకు. ఫస్ట్ బేసికల్ గా ఏంటంటే కస్టమర్ యొక్క అవసరం ఏంటి మనం తెలుసుకోవాలి. నిన్నటి నుండి మనం అదే మాట్లాడుతున్నాం. కస్టమర్ అంటే ఎవరు అంటే మనతో లైఫ్ లాంగ్ రిలేషన్ లోకి వచ్చే అతనే కస్టమర్. మన దగ్గర ప్రొడక్ట్ కొనే అతను కస్టమర్ కాదు. మనం ఒక ప్రొడక్ట్ ని అతనికి అమ్మడం అనేది సేల్ కాదు. నిన్న చాలా సార్లు మనం దీని గురించి రిపీటెడ్ గా మాట్లాడుకున్నాం. ఏంటంటే మన దగ్గర ఉన్న వస్తువుని అమ్మడం అనేది సేల్ కాదు. ఎదురుకున్న ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ తో మనం ఒక ఎమోషనల్ కనెక్టివిటీని పెంచుకోవడమే సేల్స్. అదే జరుగుతుంది ప్రతి సేల్లో, అదే జరుగుతుంది. అది లేకుంటే సేల్ అనేది జరగదు. సేల్ అనేది ఇట్స్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ కస్టమర్ అండ్ ద షాప్ కీపర్. అంటే సెల్లర్ అండ్ ద కస్టమర్, బయ్యర్, ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్. ఆ రిలేషన్షిప్ బిల్డ్ చేయడమే సేల్స్. ప్రొడక్ట్ అమ్మడం సేల్స్ కాదు. అయితే ఇంతకీ కస్టమర్ అనే వాళ్ళ అవసరాలని మనం ఎలా గుర్తించాలి? ఫస్ట్ ఎలా తెలుసుకోవాలి? వాళ్ళ నీడ్ ఎలా తెలుసుకోవాలి? అలాగే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, బయ్యింగ్ బిహేవియర్ ఎలా ఉంది? ప్రతి ఒక్కరికి ఒక బయ్యింగ్ బిహేవియర్ ఉంటుంది. అది ఎడ్యుకేషన్ని బట్టి, అంటే క్వాలిఫికేషన్ని బట్టి, వాళ్ళు ఉండే ఏరియాని బట్టి, వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి, వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ని బట్టి చేంజ్ అవుతా ఉంది. ఇప్పుడు ఒక కాస్ట్లీ ఏరియాలో ఉండే కస్టమరు ఒక చిన్న ఏరియాలకు వచ్చి అక్కడ ఆయన దాన్ని కొనడు. ఐటమ్ కొంటాడా? కొనడు. ఎందుకంటే వాళ్ళ బయింగ్ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు సెషన్లో చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉన్న షోరూమ్ ఉంది, ఒక లూయిస్ ఫిలిపి షోరూమ్ ఉంది. అదే సేమ్ లూయిస్ ఫిలిపి షోరూమ్ ప్యారడైజ్లో కూడా ఉంది. మీరు ప్యారడైజ్లో కావాలంటే ఈసారి వెళ్ళినప్పుడు ప్యారడైజ్లో మీరు ఒక షర్ట్ని పట్టుకొని ఎలా ఉందండి, మినిమం రేంజ్ ఎలా ఉంది అని అడగండి. మీరు ప్యారడైజ్లో లూయిస్ ఫిలిపి షోరూంలో మీకు ఏం చెప్తారంటే, సార్ మినిమం బేస్ 1500 నుండి స్టార్ట్ అవుతుంది సార్ రేట్ అంటారు. అంటే ఒక షర్ట్ మినిమం లెవెల్లో మీరు కొనాలంటే లూయిస్ ఫిలిపి షోరూంలో ప్యారడైజ్లో 1500 రూపాయలు ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉండదు. మినిమం 1500 రూపీస్. అదే మీరు వెళ్ళి బంజారా హిల్స్లో లూయిస్ ఫిలిపి షోరూంలో సార్ మినిమం బేస్ లెవెల్లో ఒక షర్ట్ ఎంత దొరుకుతుంది అని అడగండి. ఆయన మినిమం 5 నుంచి 6,000 చెప్తారు. 5,000 to 6,000 ఉంటుంది సార్ మినిమం ప్రైస్. తేడా ఎక్కడ వచ్చింది? రెండు లూయిస్ ఫిలిపి షోరూమ్స్, రెండు కూడా సేమ్ కంపెనీ షోరూమ్స్. ఇక్కడ అక్కడ తేడా ఎలా వచ్చింది అంటే, అక్కడ వాళ్ళ బయింగ్ ప్యాటర్న్ వేరు, ఇక్కడ వాళ్ళ బయింగ్ ప్యాటర్న్ వేరు, ఇక్కడ ఉండే వాళ్ళ బయింగ్ ప్యాటర్న్ వేరు. ఇప్పుడు మీరు ఒక ఏరియాకి వెళ్తారండి, సపోజ్ ఒక పార్సిగుట్ట అనుకోండి, లేకుంటే ఇంకో ఏరియా అనుకోండి, లేకుంటే ఒక మనకి ఏంటంటే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియా అనుకోండి. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ ట్యాప్ వస్తుంది కదా, ఆ ట్యాప్ లో వాటర్ పట్టుకొని వాళ్ళు పెద్ద పెద్ద ప్లాస్టిక్ ఇవి ఏది మన డ్రమ్స్ పెట్టుకొని ఆ డ్రమ్స్ లో వాటర్ నింపుకుంటున్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక ఆర్ఓ వాటర్ సిస్టాన్ని మీరు అమ్ముతారా ఆ ఏరియాలో? ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళ బయింగ్ ప్యాటర్న్ వేరు. మీ దగ్గర సపోజ్ అదే ప్లాస్టిక్ డ్రమ్స్ ఉంటే వాళ్ళు కొనగలరేమో, కానీ ఆర్ఓ వాటర్ సిస్టాన్ని కొనలేదు. ఇదేంటి? దీన్ని జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కస్టమర్ ప్యాటర్న్. ఒక జియోగ్రఫికల్ ఏరియాలో ఒక కస్టమర్ యొక్క బయింగ్ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది. ఏ ఏరియాకి ఆ ఏరియాకి డిఫరెంట్ వస్తుంది. ఇది మనం గుర్తించాలి. ఫస్ట్ కస్టమర్ ఏ ఏరియా వాడు, ఎక్కడున్నాడు. మనం ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తున్నామంటే ఏ ఏరియాలో లాంచ్ చేస్తున్నాం, ఆ ఏరియా బయింగ్ ప్యాటర్న్ ఏంటి. ఇప్పుడు సుధాకర్ గారు ఉన్నారు, ఆయన ఒక ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఉన్నారు. ఏ కంపెనీలో ఉన్నారు సార్ మీరు? ఇన్సూరెన్స్ సెక్టార్ ఏ కంపెనీ ఉన్నారు మీరు? హెచ్డిఎఫ్సి సార్. హెచ్డిఎఫ్సిలో ఉన్నారు.
సపోజ్ హెచ్డిఎఫ్సి నుంచి మీరు శ్రీకాకుళంలో ఉన్నారు, శ్రీకాకుళంలో నుంచి ఆమ్దాల వలసలో వెళ్ళారు. ఆమ్దాల వలసలో ఒక చిన్న చిన్న షాప్ కీపర్స్ ఉంటారు, అంటే చిన్న కిరాణా షాప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సార్ ఇది మీరు తీసుకోండి సార్ ₹1,00,00,000 ఇది రాజుగారు ఇంట్లో ఉండండి. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సార్ ఇది ₹1,00,00,000 పాలసీ సార్, ఇది ₹1,50,00,000 పాలసీ సార్, ఇది ₹2,00,00,000 పాలసీ సార్ అని మాట్లాడతారా మీరు అక్కడ? ఎస్ సార్, వాళ్ళ బయింగ్ కేపబిలిటీ వేరే కదా సార్. అంటే అర్థమైందా మీకు? మీరు ఆలోచించేదే కంపెనీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు. దిస్ ఇస్ ఫర్ యూనివర్సల్ రూల్. నేను మీ గురించి, ఇప్పుడు సుధాకర్ గారి గురించి, కుద్దూస్ గారి గురించి చెప్పట్లేదు. దిస్ ఇస్ యూనివర్సల్ రూల్. ఇప్పుడు కుద్దూస్ గారు ఏం చేశారంటే, ఆయన పెద్దపల్లిలో ఒక షాప్ ఉందండి ఆయనకి. ఆయన ఒక ఏరియాలో పెద్దపల్లిలో ఒక షాప్ పెట్టారు. రేపు పొద్దున ఈ షాప్ డెవలప్ అయిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే, కరీంనగర్లోనైతే కాస్ట్లీ సెంటర్లో వచ్చి సేమ్ షోరూమ్ పెడతారు. ఆయన షూ షోరూమ్ పెడతారు. సేమ్ ఇప్పుడు ఇలాంటి స్టాక్ ఎక్కడ మెయింటైన్ చేస్తారా మీరు? ఇక్కడ మెయింటైన్ చేసే, పెద్దపల్లిలో మెయింటైన్ చేసే స్టాకే మెయింటైన్ చేస్తారా? కుద్దూస్ గారు చెప్పండి. నో సార్, లేదు. అక్కడ ఏం చేస్తారు మీరు? అక్కడ సిచ్యువేషన్ కి తగ్గట్టు అక్కడ ఉన్న ఏరియాని బట్టి చూసి అక్కడ కస్టమర్ ఎట్లా అది ప్రయారిటీని బట్టి. అంటే ఏంటంటే మీరు అక్కడ లోకాస్టే, రెడ్ టేపు, ఆ షూస్ పెడతారు మీరు. లేకుంటే ఏమైతే కస్టమర్ మీ దగ్గరికి రాదు. అవునా కాదు? మినిమం అక్కడ రేంజెస్, షూ రేంజెస్ అని కూడా ₹3,000, ₹4,000, ₹5,000 షూ రేంజ్లు పెడతారు మీరు. ఎందుకంటే అది కాస్ట్లీ ఏరియా. అక్కడ వాళ్ళ బయింగ్ ప్యాటర్న్ బట్టి మీరు పెట్టాలి. కాబట్టి ఏంటంటే వాట్ ఆర్ ద కస్టమర్ నీడ్స్, ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ కస్టమర్ నీడ్ తెలుసుకోవడంలో దీంట్లో ఏముంటుందంటే జియోగ్రాఫిక్ ఏరియా, కస్టమర్ యొక్క జియోగ్రాఫిక్ ఏరియా, కస్టమర్ యొక్క డెమోగ్రాఫిక్ ఏరియా, కస్టమర్ యొక్క సైకోగ్రాఫిక్ ఏరియా, ఇవన్నీ కూడా వస్తాయి. వాళ్ళ సైకాలజీ ఎలా ఉంది అంటే, ఒక ఏరియాలో ఉండే ఒకరి సైకాలజీ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణలో రైస్ తింటున్నాం కాబట్టి ఇక్కడ రైస్ యొక్క డిమాండ్ ఎక్కువ ఉంది. అవునా కాదా? ఇప్పుడు మీరు మరాఠవాడ సైడ్, నాందేడ్ సైడ్ పోయి మీరు రైస్ షోరూమ్ పెడితే చాలా తక్కువ నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళ తిండి ఏముంటుంది, మాక్సిమం రొట్టెలు తింటారు. అంటే అక్కడ వాళ్ళ జియోగ్రాఫిక్ ఏరియాలో వాళ్ళు ఏం తింటున్నారు? వాళ్ళు మొత్తం గోధుమలు తింటున్నారు, అంటే గోధుమ పిండితో రొట్టెలు తింటున్నారు. ఇప్పుడు వాళ్ళు సపోజ్ హైదరాబాద్కి వచ్చారనుకోండి, ఒక ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతుంది, ఏం తింటారు ఇక్కడ చెప్పండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. రోటీలే తింటారు సార్. ఎందుకు అంటే దిస్ ఈస్ సైకలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద కస్టమర్. అవునా కాదు? దిస్ ఈస్ ద సైకలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద కస్టమర్. అంటే అక్కడ ఉండే అతను ఇక్కడికి వస్తే కూడా ఆయన సైకాలజీ మారిందా? మారలేదు. కాబట్టి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఒకతను కిరాణా షాప్, మీరు కిరాణా షాప్ ఉంది ఒక ఏరియాలో, మీరు అక్కడ కిరాణా షాప్ పెట్టారు. మీ దగ్గరికి ఒకతను కొత్తతను వచ్చాడు. మీరు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏమడుగుతారు ఆయన్ని? సార్ కొత్తగా కనబడుతున్నారు, మీరు కొత్తగా వచ్చారంటే అవునంటే ఎక్కడి నుంచి వచ్చారు అంటే, సార్ నేను నాందేడ్ నుంచి వచ్చాను, మహారాష్ట్ర నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడికి వచ్చాను. అప్పుడు మీరు ఆయన ఏం కొంటారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ దగ్గర న్యాచురల్ గా గోధుమలు అవే కొంటాడు ఆయన, ఎక్కువ రైస్ కొనడు. దీస్ ఆర్ ద సైకలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద కస్టమర్. అలాగే డెమోగ్రాఫిక్ బిహేవియర్ అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మోర్ దెన్ 60 ఉందనుకోండి, వాళ్ళు ఒక ఏరియా ఉంది, ఒక ఏరియాలో అందరు కూడా రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 3 పూటలు అన్నమే తింటారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? మీరు 60-70 సంవత్సరాల వాళ్ళు సాయంత్రం కాగానే వాళ్ళు రొట్టెలు తింటారు, ఒక రొట్టె ఒక చపాతీ తింటారు, పడుకుంటారు. వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటాయి, మెడిసిన్ ప్లస్ ఫ్రూట్స్ అవసరం ఉంటాయి వాళ్ళకి. అంటే ఏంటంటే ఏజ్ గ్రూప్ ని బట్టి కూడా వాళ్ళ బయింగ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. ఇది ఫస్ట్ సేల్స్ లో మనం తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళ నీడ్స్ తెలుసుకోవాలి, అలాగే వాళ్ళ బయింగ్ బిహేవియర్ తెలుసుకోవాలి. థర్డ్ ఏంటంటే వాళ్ళ మనసుల్లోకి మనం ఎలా వెళ్ళాలి, ఇది ఇంపార్టెంట్. వాళ్ళ మనసుల్లోకి మీరు వెళ్తేనే వాళ్ళు మీ దగ్గర కొంటారు. సేల్స్ అంటే బేసికల్ గా నిన్నటి నుండి మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే, ఒక మనిషి ఇంకొక మనిషిని అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడినట్టుగా మీరు ఒక కిరాణా షాప్ ఉంది, ఆ ఏరియాలో కొత్త అతను కనబడ్డాడు, మీరు కనబడగానే మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ కొత్తగా కనబడుతున్నారు సార్, మీరు ఇక్కడ కొత్తగా వచ్చారా? అవును సార్, మొన్నే వచ్చాము. ఎక్కడి నుండి వచ్చారు సార్? నేను నాందేడ్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను సార్. అప్పుడు మీకు అర్థమైపోయింది వీళ్ళు గోధుమలు కొంటారు. సపోజ్ ఆ ఏరియాలో ఇలాంటి వాళ్ళే ఒక 50% వాళ్ళు ఉన్నారు అనుకోండి, అప్పుడు మీరు కిరాణా షాప్ లో ఎక్కువ ఏం పెట్టాలి మీరు అక్కడ? గోధుమలే సార్. గోధుమలు పెట్టాలి సార్. అంటే గోధుమ పిండి, గోధుమలు వాళ్ళు ఏం వాడతారో అవే పెట్టాలి. సపోజ్ అక్కడ పంజాబీలు వచ్చారనుకోండి ఎక్కువ మంది, అప్పుడు మీరు ఏం పెడతారు అక్కడ? రాజ్మా అవన్నీ పెడతారు. వాళ్ళు వాడే పప్పులు కానీ రాజ్మా ఉంటాయి, అవన్నీ పెడతారు. ఇది ఎట్లా వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అంటే, వాళ్ళకి క్వశ్చన్ చేయడం వల్ల, వాళ్ళ మనసుల్లోకి వెళ్ళడం వల్ల, వాళ్ళ గురించి తెలుసుకోవడం వల్ల మీకు వచ్చింది. కాబట్టి దీని గురించి బేసికల్ గా మనకి ఏం అర్థమవుతుంది? ఫస్ట్ మనం కస్టమర్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ మనసుల్లోకి వెళ్ళాలి. వాళ్ళ మనసుల్లోకి వెళ్తేనే మీకు కస్టమర్ అనేవాడు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. ఇప్పుడు సపోజ్ ఆయన వచ్చాడు, సార్ నాకు రాజ్మా ఇవ్వండి. లేదండి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? వేరే షాప్కి వెళ్ళిపోతారు సార్. దగ్గర షాప్లో దొరకకుంటే దూరం షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం అలవాటు చేసుకుంటారు. ఆయనకు కావాల్సింది ఏంటి? ఆయనకు రాజ్మా కావాలి. అప్పుడు సపోజ్ ఆయన రాజ్మా అడిగాడు అనుకోండి, మీరు ఫస్ట్ అడగలేదు, ఆయనకి బిజీగా ఉండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, కొత్తగా కనపడుతున్నారు అని అడగలేదు. కానీ ఆయన రాజ్మా అడిగాడు. రాజ్మా అంటే ఇమ్మీడియట్ గా మీకు డౌట్ వచ్చేస్తుంది కదా, మన దగ్గర ఎవరు రాజ్మా తినరు. సార్ మీరు రాజ్మా అడుగుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు సార్? పంజాబ్ నుంచా? అంటే అవునండి, పంజాబ్ నుంచి వచ్చాం, 3 ఫ్యామిలీస్ వచ్చాం సార్, మేము ఇక్కడ బిజినెస్ గురించి వచ్చాము, మేము ఇక్కడే రెంట్కి తీసుకున్నామంటే, సారీ సార్, మీరు ఈ రోజు ఒక్కరోజు ఆగండి సార్, రేపు మీకు ఏమేమి కావాలో నాకు లిస్ట్ ఇవ్వండి సార్, అవన్నీ అవైలబుల్ చేస్తాం సార్. ఇది ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది సార్. అంటే రాజ్మా అడగగానే లేదు సార్ మా దగ్గర రాజ్మా దొరకదు అనడం ఎలా ఉంటుంది? అంటే ఏంటంటే మీరు ఆయనకి ఏం కావాలో అవైలబుల్ చేస్తున్నారు. ఎలా అవైలబుల్ చేశారు? ఆయనను అడగడం వల్ల, ఆయన మనసులోకి తొంగి చూడడం వల్ల మీకు అలవాటు. ఇది బేసికల్ గా సేల్స్ మెన్ యొక్క లక్ష్యం. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సేల్స్ అంటే ఒక మనిషి మరో మనిషిని అర్థం చేసుకోవడం. అర్థం చేసుకుంటేనే కదా రిలేషన్షిప్ వెళ్ళేది. అర్థం చేసుకోకుండా రిలేషన్షిప్ డెవలప్ అవుతుందా? ఒక మనిషిని ఇంకో మనిషి అపార్థం చేసుకుంటే రిలేషన్షిప్ డెవలప్ అవుతుందా? కాదు. అర్థం చేసుకుంటే రిలేషన్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి సేల్స్ అనేది ఇంకొక మనిషితో మనం రిలేషన్ డెవలప్ చేసుకోవడం. అప్పుడు ఆ మనిషి మనసును అర్థం చేసుకుంటే మనం రిలేషన్ డెవలప్ చేస్తాం. ఇది బేసిక్ థింగ్ ఇది. ఇప్పుడు మన టైప్స్ ఆఫ్ కస్టమర్ గురించి తెలుసుకుందాం. దీంట్లో చాలా డిఫరెంట్ కస్టమర్స్ గురించి చాలా రకాలుగా ఉన్నాయండి. ఇది బేసిక్ కోర్స్ కాబట్టి దీంట్లో బేసిక్ లెవెల్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ లెవెల్ కి మనకి నెక్స్ట్ లెవెల్ కోర్స్ లో వస్తాయి. కస్టమర్స్ యొక్క ప్యాటర్న్స్ అన్ని వస్తాయి మీకు దాంట్లో. ఇక్కడ బేసిక్ ఎలా ఉంటుందంటే, నీడ్ బేస్డ్ బయ్యర్స్ ఉంటారు. వాళ్ళు ఓన్లీ వాళ్ళ నీడ్స్ మాత్రమే కొంటారు, వేరేవి కొనరు. నీడ్ బేస్డ్ బయ్యర్స్. మీరు సపోజ్ వేరేది వాళ్ళకి ఇద్దామంటే వాళ్ళు కొనరు. ఇది వద్దు సార్ మాకు అంటే, వాళ్ళకి ఏది అవసరమో అది మాత్రమే కొంటారు. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఇంపల్స్ బయ్యర్స్ ఉంటారు. ఇంపల్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఒక విషయాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి కొనే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా అడ్వర్టైజ్మెంట్స్ చూసి కానీ, పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ చూసి కానీ ఇంప్రెస్ అయిన ప్రోడక్ట్ ని వెళ్ళి అడుగుతారు. చాలా సార్లు కస్టమర్స్ వచ్చేసేసి, సార్ మీ దగ్గర ఈ సంతూర్ సోప్ కి కొత్తది ఏదో వచ్చింది అని చెప్పి వాళ్ళు అడుగుతారు. లేదు సార్ ఇది తెప్పించి పెడతామంటే, సరే సార్ తెప్పించి పెట్టానండి. వాళ్ళకి ఎలా తెలిసింది అది వచ్చిందని? అంటే వాళ్ళు యాడ్ లో చూసారు, ఇంప్రెస్ అయ్యారు. వీళ్ళని ఏమంటామన్నా మనం ఇంపల్స్ బయ్యర్స్ అంటాము. మూడోది వచ్చేసరికి ఏంటంటే వాల్యూ సీకర్స్. అంటే ఎప్పటికీ వాళ్ళకి ఏం కావాలంటే, వాళ్ళకి ప్రొడక్ట్ యొక్క వాల్యూ కావాలి చెప్పుకోవడానికి. ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు సోఫా సెట్ ఒకటి కొంటారు, 60,000 70,000 పెట్టి సోఫా సెట్ కొంటారు. కొనేసేసి, సోఫా మొన్న చేయించాను, ఎలా ఉంది సుబాని గారు చెప్పండి, కుద్దూస్ గారు ఎలా ఉంది సోఫా అంటారు. ఇంటికి పిలిచి మరీ కాఫీ తాగిపిస్తారు. ఎలా ఉంది సార్? అది చాలా బాగుందండి, చాలా అసలు నిజంగా స్మూత్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, దీంట్లో కూర్చుంటే కూడా అసలు చాలా బాగుంది. అవునండి 70,000 అయింది. ఆర్డర్ ఇచ్చి నేను ఇంటికి పిలిచి ఇంట్లో కొలతలు తీసుకొని
ఆర్డర్ ఇచ్చి చేయించాను, 70,000 అయిందంట. రేపు పొద్దున ఆ సోఫా 70,000 సోఫాని వాడు రేటు తగ్గించేసి 7,000 చేశాడు అనుకోండి మార్కెట్లో. ఆ 70,000 సోఫాని వాళ్ళు 7,000 చేస్తే వీడు అమ్మేస్తాడు, సోఫా ఉంచుకోడు. వాళ్ళకి ఎందుకంటే ఎప్పుడు వాల్యూ కావాలి వాళ్ళకి ఎప్పుడు కూడా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ షాప్కి వచ్చి కూడా, మీ దగ్గరకు వచ్చి కూడా వాల్యూ బేస్డ్ ఐటమ్స్ అడుగుతారు. ఇప్పుడు సుధాకర్ గారు ఉన్నారు, వాళ్ళకి అలవాటు అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ లో వచ్చి కొంతమంది ఏం చేస్తారంటే మీకు వాళ్ళు పర్టికులర్ ఒకటి కావాలి, ఎవరు కొనంది ఒకటి ఏదో 2 కోట్ల రూపాయలు, ఇది ఆ పాలసీ ఉందా ఈ పాలసీ ఉందా అని అడుగుతుంటారు. అవునా కాదా సుధాకర్ గారు? అవును సార్. వాళ్ళకి ఏంటంటే ఆ వాల్యూ కావాలి వాళ్ళకి. వాళ్ళు నార్మల్గా తీసుకోరు. ఇప్పుడు మీరు చాలా ప్లేస్లలో మీరు ఇలాంటి వాళ్ళు కనబడతా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాల్యూ కావాలి. వాళ్ళ చేతి మీద వాచ్ అయినా కళ్ళద్దాలైనా ప్రతిదీ కూడా వాళ్ళు వాల్యూ బేస్డ్ చూస్తుంటారు. అలాంటి కస్టమర్స్ వాల్యూ ఉన్నవే కొంటారు. నెక్స్ట్ ఏంటంటే స్కెప్టిక్స్. వీళ్ళు ఏంటంటే చాలా ప్రశ్నలు వేసి 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 విసిగిచ్చి కొంటారు ఈ కస్టమర్. ఇక వాళ్ళు వచ్చారంటే ఇంకా అయిపోయింది, ఇంకా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు పడతా ఉంటారు. అక్కడే కూర్చొని ఇంకెవడో ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, అరే నేను ఇక్కడ ఉన్నాను, ఇది కొంటున్నాను, ఎలా ఉంటుంది అంటావు, దీనికన్నా ఇంకా బెస్ట్ ఏదైనా ఉందంటావా, ఈ షాప్ నుంచి బయటకు రమ్మంటావా అని అడుగుతా ఉంటారు. అంటే వాళ్ళు నమ్మరు, వాళ్ళు విపరీతంగా క్వశ్చన్స్ వేస్తారు. మీకు ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు, చాలా మంది తగులుతూ ఉంటారు. సుబాని గారు మీకు వచ్చారా ఇలాంటి వాళ్ళు కస్టమర్స్? లేదు సార్, అటువంటి ఎక్స్పీరియన్స్ కదా. ఎక్కువ మంది ఉంటారు సార్, ఇన్సూరెన్స్ లో చాలా ఉంటారు. అంటే చాలా మంది ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కొనడానికి వచ్చి షాప్ దానికి వచ్చి ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బయట ఎవరికో ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏరా నేను ఇప్పుడు బజాజ్కి వచ్చాను, బజాజ్లో నేను ఇది చూస్తున్నాను, ఎలా ఉంటుందంటావు అంటాడు. ఇప్పుడు రకరకాల క్వశ్చన్స్ వేస్తారు. వేసి వాళ్ళు సాటిస్ఫై అవుతే అది కొంటారు. ఇలాగా మనకి 4 రకాల కస్టమర్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. 4 రకాల కస్టమర్స్కి మీరు ఒకటే స్ట్రాటజీ ఫాలో అయితే మీరు సక్సెస్ఫుల్ సేల్స్ పర్సన్ కాదు. ఈ 4కి 4 రకాల పాలసీలు స్ట్రాటజీలు పెట్టుకోవాలి. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. స్టార్టింగ్ ఎవరు రానప్పుడు సుబాని గారు వచ్చారు, సుబాని గారు నేను డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే మనము పర్సన్ని బట్టి ఒక రిలేషన్షిప్ డెవలప్ చేస్తున్నప్పుడు ఏ ఒక్క పర్సన్కి ఆ ఒక్క పర్సన్ యొక్క స్ట్రాటజీ మాత్రమే ఉంటుంది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, వీఆర్ నాట్ డీలింగ్ విత్ మిషన్స్, వీఆర్ డీలింగ్ విత్ పీపుల్, హ్యూమన్స్, మనుషులతో డీల్ చేస్తారు. కాబట్టి వాళ్ళ మెంటాలిటీ వేరు, వాళ్ళ బిహేవియర్ వేరు. నేను ఇప్పుడు చెప్పాను కదా, డెమోగ్రాఫిక్, సైకోగ్రాఫిక్, ఎకనోగ్రాఫిక్, జియోగ్రాఫిక్, ఈ 4 రకాల గ్రాఫిక్లు పోయా, ఇవి నెక్స్ట్ స్టేజ్లో వస్తాయి మీకు ఈ గ్రాఫిక్లన్నీ. ఇప్పుడు వచ్చిన కస్టమర్ ఓన్లీ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ లో నీడ్ బేస్డ్ వచ్చారు మనకి. సెకండ్ ఏమొచ్చారు ఇంపల్సివ్, వాళ్ళు ఇంప్రెస్ అయి కొంటారు. థర్డ్ వచ్చి ఏమొచ్చారు వాళ్ళకు వాల్యూ సీకర్స్ వచ్చారు, ఓన్లీ వీళ్ళు వాల్యూ ఉంటేనే కొంటారు. థర్డ్ వచ్చేసేసి స్కెప్టిక్స్, వీళ్ళు విపరీతంగా క్వశ్చన్ వేసి సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే వీళ్ళు పర్చేజ్ చేస్తారు. అయితే వీళ్ళని ఎలా గుర్తించాలి? వీడు ఇప్పుడు మనకు ఎదురుకు వచ్చిన కస్టమరు ఇంపల్సివా లేకుంటే నీడ్ బేస్డా, ఎలా అని మనకు ఎలా తెలియాలి, ఎలా తెలుస్తుంది మనకి అంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి దేర్ బాడీ లాంగ్వేజ్. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ యొక్క బిహేవియర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే లిజన్. ఎప్పటికి కానీ మీరు బాగా మాట్లాడితే సేల్స్ జరగదు, బాగా వింటే సేల్స్ జరుగుతుంది. కస్టమర్ మాట్లాడాలి, మనం విని. ఎందుకంటే అప్పుడు కస్టమర్ మాట్లాడితేనే కస్టమర్ యొక్క నీడ్ తెలుస్తుంది, ఆయనకి ఏది అవసరమో తెలుస్తుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే నీడ్ తెలుస్తుందో అప్పుడే యూ విల్ బిహేవ్ లైక్ ఏ కన్సల్టెంట్. ఒక కన్సల్టెంట్ లాగా బిహేవ్ చేసి ఆయన మంచిదో ఆయనకు చెప్తారు, దీనివల్ల మీకు హెల్ప్ అవుతుంది సార్, ఇది మీకు మంచిది అవుతుంది సార్ అని చెప్తారు. కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడు కస్టమర్ని అబ్జర్వ్ చేయండి, ఆయన బాడీ లాంగ్వేజ్ని అన్నిటిని అబ్జర్వ్ చేయండి. అలాగే వినండి, బాగా లిజన్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ అడగండి వాళ్ళని. మీరు ఏం సార్ మీరు దేని గురించి తీసుకుంటున్నారు? ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు మేడం దగ్గరికి వచ్చారు, ఎవరి దగ్గరికి, మన శశికళ మేడం దగ్గరికి కానీ
లేకుంటే ఇంకా వేరే మనకి వాళ్ళ దగ్గరికి వచ్చారు, వచ్చేసేసి నాకు ఒక పాలసీ కావాలని అడిగారు. మనకి పాలసీ కావాలంటే మీరు ఏమడగకుండా టప్ప 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 ఉన్న పాలసీలన్నీ చెప్పారనుకోండి, మీరు ఒక 30 పాలసీలు సార్ ఇది సార్ సార్ ఇది సార్ సార్ ఇది సార్ సార్ ఇది సార్ అని మీరు 30 పాలసీలు తిప్పేసేసి చెప్పారు. అందులో ఏ ఒక్కటి కూడా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ కాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడగాలి. దేని గురించి తీసుకుంటున్నారు, మీకు ఏం కావాలి, మీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ కొరకు తీసుకుంటున్నారా, లేకుంటే మనీ బ్యాక్ తీసుకుంటున్నారా, లేకుంటే దేని కొరకు కావాలి, మీకు ఎందుకు కావాలి, మీరు ఒక ఇల్లు కట్టుకుంటారా, లేకుంటే కొడుకును అమెరికా పంపిస్తారా, లేకుంటే ఎడ్యుకేషన్ పాలసీయా, లేకుంటే అమ్మాయి పెళ్లి కొరకా, దేని గురించి మీరు మీకు ఏది అవసరం ఉందో అది చెప్పండి, దాన్ని బట్టి నేను మీకు పాలసీ చెప్తానండి. అప్పుడే మీరు మంచి సేల్స్ మెన్ అవుతారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు క్వశ్చన్స్ అడగాలి అండ్ మాక్సిమం వినాలి. నెక్స్ట్ ఫైనల్ వచ్చి ఎంపథైజ్. మీరు వాళ్ళ యొక్క పొజిషన్లో నిలబడి ఆలోచించండి. మీరే కస్టమర్ అనుకొని ఆలోచించండి. అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు ఆలోచించండి. అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలనే ఆన్సర్ మీకు దొరుకుతుంది. అప్పుడు మీరు వాళ్ళతో కరెక్ట్గా బిహేవ్ చేస్తారు. అప్పుడు కస్టమర్ మిమ్మల్ని నమ్ముతాడు. ట్రస్ట్, నిన్న చాలాసేపు మాట్లాడుకున్నాం ట్రస్ట్ గురించి. కస్టమర్ అన్లెస్ అంటిల్ మీ మీద ట్రస్ట్ బిల్డ్ చేసుకోకపోతే ఆయన మీ దగ్గర కొనడు, 100% కొనడు. సేల్స్ అనేది జరగదు. కాబట్టి ట్రస్ట్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది అంటే మీరు ఆయన తరఫున ఆలోచించి, మీరు ఆయనకు ఒక కన్సల్టెంట్ లాగా మీరు ఆయనని, మీరు సార్ ఇది మీ ఫ్యూచర్కి పనికి వస్తుంది సార్, మీరు ఇలా తీసుకుంటే బాగుంటుంది సార్, నెక్స్ట్ 35 years ఇంత అమౌంట్ వస్తుంది సార్, అప్పుడు మీ అమ్మాయి పెళ్లికి పనికి వస్తుంది సార్, లేకుంటే 20 years వరకు ఇంత అమౌంట్ వస్తుంది సార్, మీ అబ్బాయి చదువుకి పనికి వస్తుంది సార్ అని మీరు ఆయన ప్లేస్లో ఉండి ఆయన అవసరాలను గుర్తించి ఆయన సైడ్ నుంచి మీరు మాట్లాడితే అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు కస్టమర్. అప్పుడు సేల్స్ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైతే అలాంటి మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటారో కస్టమర్ అనేవాడు మనకు ఒక మిర్రర్ లాగా కనబడుతుంది. అంటే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టే ఉంటుంది. అప్పుడు మీ సేల్స్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. మీరు ఎట్లా మాట్లాడుతుంటే వాళ్ళ స్పందన అట్లా ఉంటుంది. ఎప్పుడు మీరు కస్టమర్ని మీ దృష్టి నుంచి చూస్తున్నప్పుడు కస్టమర్ని మీరు ఒక మిర్రర్ లాగా మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగా కస్టమర్ని చూసుకుంటుంటే మీరు ఎలా స్పందిస్తే వాళ్ళు అలా స్పందిస్తుంటారు. అలా కాకుండా సపోజ్ మీరు అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు అనుకోండి, కస్టమర్ ఎలా ఉంటాడు చెప్పండి. మీరు అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు ఒక కస్టమర్, మాట్లాడుతున్నప్పుడు కస్టమర్ చాలా కాషియస్గా మాట్లాడుతారు. అంటే అంటి ముట్టకు అన్నట్టు మాట్లాడారు. అలా కాకుండా సపోజ్ మీరు జెన్యున్గా ఉన్నట్టుగా ఫీలింగ్ మీరు జెన్యున్గా మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు కస్టమర్ ఓపెన్ అయిపోతారు. అందుకే 1కి 10 సార్లు నేను చెప్తున్నాను ఏంటంటే సేల్స్ అంటే ప్రొడక్ట్ అమ్మడం కాదు. ఇది ఫస్ట్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మీరు ఏ డిపార్ట్మెంట్లో దేంట్లో ఏ సేల్స్లో పనిచేసినా కానీ, మీరు ఇన్సూరెన్స్ సెక్టర్లో పనిచేసినా దేంట్లో పనిచేసినా కానీ సేల్ అంటే ప్రొడక్ట్ అమ్మడం కాదు, కస్టమర్తో రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవడమే. ఇది ఫస్ట్ మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ప్రొడక్ట్ని మీ మైండ్లోంచి తీసేయండి. కస్టమర్తో మీరు పర్ఫెక్ట్ రిలేషన్ బిల్డ్ చేస్తే ఇప్పుడు కాదు ఫర్ ఎవర్ ఆ కస్టమర్ మీతో ఉంటారు. సపోజ్ ఇప్పుడు సుధాకర్ గారు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆయన జెన్యున్గా ఆయన యొక్క నీడ్ తెలుసుకొని ఆయనకి ఏం కావాలో ఎగ్జాక్ట్ అదే ప్రొడక్ట్ ఇచ్చాడు అనుకుందాం. సార్ మీకు సుధాకర్ గారు ఇలాంటిది ఎప్పుడైనా సిచ్యువేషన్ జరిగిందా? సార్ జెన్యున్గా మనం అన్ని ఇన్ఫర్మేషన్ వాల్యూ అని యాడ్ చేస్తే వాళ్ళు మనకి ట్రాన్సాక్షన్ స్మూత్ గా చేస్తారు సార్. మనల్ని నమ్ముతారు. ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటే. అంటే ఇంతకు ముందు మీకు జరిగిందా ఇలాంటిది? జరిగింది సార్. అప్పుడే ఆ కస్టమర్ ఏం చేశాడు? ఆ కస్టమర్ అంటే మనం చెప్పిన దానికి అగ్రి అయ్యారు సార్. అంటే ఫస్ట్ మనకు వాల్యూ యాడ్ చేయగలిగితే నేను ఇది చేశానంటే ఫస్ట్ ఆయనతో మాట్లాడగానే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటని మనకు తెలుస్తుంది సార్. వాళ్ళ నీడ్స్ ఏంటని తెలుస్తుంది. వాళ్ళు అసలు ఏం కావాలి ఏంటి అని తెలుసుకుంటే ఆ తర్వాత మనం మాట్లాడగలిగితే అది కన్విన్స్ అవుతున్నారు సార్. అలాగే తర్వాత మీకు పోస్ట్ సేల్స్, మీరు ఒకసారి సేల్ జరిగిన తర్వాత
ఆ కస్టమర్ మిమ్మల్ని ఒక 10 మందికి పరిచయం చేస్తారు. రిఫరెన్స్ ఇస్తారు సార్. కస్టమరే మిమ్మల్ని 10 మందికి పరిచయం చేస్తారు. ఆయన లీడ్స్ ఇస్తాడు. నా అవును ఫ్రెండ్ సార్. ఉన్నాడండి, ఆయనకి కూడా కావాలండి, మీరు వెళ్ళి మాట్లాడండి, నా పేరు చెప్పండి, నేను తీసుకున్నాను చెప్పండి అంటాడు. అంటాడా అన్నాడా? అంటాడు సార్ అప్పుడు ఖచ్చితంగా. అప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు, సుధాకర్ గారు అని వస్తారు, చాలా మంచి వ్యక్తి, చాలా సేల్స్, చాలా సర్వీస్ ఇస్తాడు, నేను ఆయన దగ్గర పాలసీ తీసుకున్నాను, మీరు కూడా ఒకటి తీసుకోండి అని చెప్తారు. అవును సార్. ఇది ఇప్పుడు మీరు ఇచ్చిన ఒక మంచి ప్రొడక్ట్ వల్ల జరిగిందా, లేకుంటే మీరు ఆ కస్టమర్ తో మీరు డెవలప్ చేసుకున్న రిలేషన్షిప్ వల్ల జరిగింది? ఒక్కసారి చెప్పండి సుధాకర్ గారు. రిలేషన్షిప్ వల్లే సార్, డెవలప్మెంట్ చేసుకున్న రిలేషన్షిప్ వల్లే. ఆయనతో మనం చేసే ట్రాన్సాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్. అంటే ప్రొడక్ట్ అనేది సెకండరీ అని ఒప్పుకుంటున్నారుగా? ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా సెకండరీ సార్. ఎస్. నిన్నటి నుంచి మనం మాట్లాడుకుంటున్న విషయం ఇదే. ఏమంటారు శశికళ గారు? నిన్నటి నుండి మనం మాట్లాడుతున్నాంగా. అవును సార్. మనం మాట్లాడుతుంది నిన్నటి నుంచి సేల్స్ అంటే ప్రొడక్ట్ సేల్స్ కాదు, ప్రొడక్ట్ అమ్మడం కాదు, కస్టమర్ తో రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవడమే, ఆయన రిలేషన్ లోకి వెళ్ళిపోవడమే, ఆయనతో మనం ఎమోషనల్ గా కనెక్ట్ కావడమే, ఆయన మన మీద ట్రస్ట్ పెంచుకోవడమే. ఇది నేను మళ్ళీ 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 నిన్న చాలా సార్లు చెప్పాను, ఈ రోజు కూడా మన కంటిన్యూషన్ లో వస్తుంది. నిన్న మీకు చెప్పాను, మనము ఈ రోజు జరిగిన ఏదైతే సెషన్ ఉంటుందో అది రేపటికి కంటిన్యూషన్ లో ఉంటుంది, రేపు వేరే టాపిక్ వచ్చినా ఇది కంటిన్యూషన్ లో ఉంటుంది అని చెప్పాను. అవునా కదా సుబాని గారు? నిన్న మనం ఇదే మాట్లాడుకున్నాం. అవునవును సార్, లింక్డ్ ఉంటుంది, ఇంటర్లింక్. 100% లింక్ ఉంటుంది. మీరు సేల్స్ లో ఈ రోజు నుంచి, మీరు నిన్నటి నుంచి గుర్తించండి, మనకి 10th డే వరకు ప్రతి రోజు జరిగే టాపిక్ నెక్స్ట్ డేతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇదొక ట్రైనింగ్, ఇదొక ప్రాసెస్, ఇది సెపరేట్ గా డిజైన్ చేసిన ప్రాసెస్. ఇది మీకు టాపిక్ వేరే వాళ్ళు కూడా కస్టమర్ బిహేవియర్ చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పే కస్టమర్ బిహేవియర్ అనేది బేస్ లెవెల్లో నుంచే చెప్తున్నా. రేపు మనకొచ్చే వేరే మనకు స్పీకర్స్ కూడా బేస్ లెవెల్లో చెప్తారు వాళ్ళు మీకు. ఒకవేళ మీకు అర్థం కాకుండా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నన్ను అడుగుతున్నట్టుగా మనం మాట్లాడుతున్నట్టుగా మాట్లాడండి, అడగండి, ఇలా జరగండి. ఇప్పుడు మీ యొక్క అభిప్రాయాలు నేను అడుగుతున్నా, మీరు ఎలా చేశారు ఏంటి? ఇప్పుడు సుధాకర్ గారిని అడిగారు ఎలా జరిగింది, ఆయన అన్నారు, ఇప్పుడు ఒప్పుకున్నారు ఏంటంటే ప్రొడక్ట్ అనేది సెకండరీ, రిలేషన్షిప్ ప్రైమరీ, ఇది జరిగితే సేల్ జరుగుతుంది. 100% నిన్నటి నుంచి మనం ఇదే మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ 10 days వరకు ఇదే మాట్లాడుకుంటాం. ఎందుకంటే మీరు ఎన్ని అంతస్తులు కట్టినా బేస్ అయితే మారదు, బేస్మెంట్ అదే ఉంటది. పైన మీరు అద్దాల మేడ కట్టండి, కింద సిమెంట్ తోనే బేస్ వేస్తాం, అది మారదు. కింద నేను అద్దాలతో నేను బేస్ వేసుకుంటానంటే కుదరదు, పగిలిపోతుంది. కాబట్టి సేల్స్ లో మనం బేసిక్ లెవెల్లో మాట్లాడుతున్నాం, రూట్ లెవెల్లో మాట్లాడుతున్నాం, కాబట్టి బేస్ అదే ఉంటుంది. మీరే పైన ఎంత పెద్ద సేల్స్ పర్సన్ అయినా, ఎంత బాగా అయినా కానీ. ఓకే, కాబట్టి మీరు జెన్యున్ గా ఉంటే వాళ్ళు ఓపెన్ అవుతారు 100%. దాని తర్వాత ఫస్ట్ 3 క్వశ్చన్స్ ప్రతి కస్టమర్ ఆయన మైండ్ లో వేసుకుంటాడండి. ఏ ప్రొడక్ట్ కొన్నప్పుడు కానీ, మీతో ఒక ట్రాన్సాక్షన్ జరుపుతున్నప్పుడు కానీ ఒక 3 క్వశ్చన్స్ కస్టమర్ మైండ్ లో ఉంటాయి. అది మీ మైండ్ లో కూడా ఉంటుంది, మీరు కూడా కస్టమర్. ఇప్పుడు సుధాకర్ గారు కానీ, సుబాని గారు కానీ, లేకుంటే మేడం మనకు వేరే వాళ్ళు కానీ, అందరు కానీ, మేము సేల్స్ లో ఉన్నాం మేము అంటే మీరు కస్టమర్ తో మాట్లాడుతున్నారు, కానీ మీరు వేరే ప్రోడక్ట్ కి మీరు కస్టమరే కదా, వేరే ప్రోడక్ట్. ఇప్పుడు మీరు ఈరోజు ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఉన్నారు, దాంట్లో మీరు సెల్లర్, ఇన్సూరెన్స్ అమ్ముతున్నారు మీరు, కానీ రేపు పొద్దున కిరాణా షాప్కి వెళ్తే అప్పుడు మీరు ఒక కస్టమర్, ఆయనకి ఒక ఆటోమొబైల్ షాప్కి వెళ్తే మీరు ఒక కస్టమర్. కాబట్టి మీరు ఎలాగ ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు, మీరు డీల్ చేసే కస్టమర్స్ మీలాగే ఉంటారు, గుర్తుంచుకోండి. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ 3 ప్రశ్నలు వాళ్ళ మైండ్లో వేసుకుంటారు. ప్రతి కస్టమర్ అంటే మీరు కూడా కస్టమర్, అంటే వేరే కాదు, ఎక్కడో వేరే గ్రహం నుంచి రావట్లేదు, మనలోంచే వస్తున్నారు కస్టమర్స్. కాబట్టి 3 ప్రశ్నలు ఏంటంటే, ఈజ్ దిస్ పర్సన్ ట్రస్ట్ వర్తీ? మనం ఎవరి దగ్గర అయితే తీసుకుంటున్నామో ఆయన నమ్మకమైన వ్యక్తి. ఫస్ట్ నమ్మకం అంటే ఇక్కడ ప్రొడక్ట్ మనం తయారు చేయట్లేదు, ప్రొడక్ట్ వేరే వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇప్పుడు నమ్మకం అంటే దేని మీద నమ్మకం రావాలి? ఇప్పుడు సుధాకర్ గారు ఒక ఇన్సూరెన్స్ ఒక ప్రొడక్ట్ని అమ్మారు, అది సుధాకర్ గారు అమ్మినా, నేను అమ్మినా, పరశురాములు గారు అమ్మినా, బాలకృష్ణ గారు అమ్మినా, భిక్షపతి గారు అమ్మినా, ఎవరు అమ్మినా కానీ అదే ప్రొడక్ట్, ఇన్సూరెన్స్ లో ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నారు. మరి సుధాకర్ గారి దగ్గర ఎందుకు తీసుకోవాలైనా?
అంటే ప్రతి కస్టమర్ ఆలోచించేది ఏంటంటే ఆఫ్టర్ సేల్సే ఆలోచిస్తాం, గుర్తుంచుకోండి. మనం తీసుకునే ప్రొడక్ట్, ఇప్పుడు తీసుకునే ప్రొడక్ట్ గురించి ఏ కస్టమర్ మైండ్లో కూడా ఉండదు. దాని ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ గురించి ఆలోచిస్తాం. ఆఫ్టర్ సేల్ ఎలా జరుగుతుంది, ఇది నాకు సర్వీస్ దొరుకుతుందా, ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు ఏం వేసుకుంటారంటే, ఈజ్ దిస్ ట్రస్ట్ వర్తి, నమ్మదగిందేనా, నమ్మకమైన వ్యక్తేనా. సెకండ్ వచ్చేసేసి, ఈజ్ దిస్ ఇస్ ఎ వాల్యూ ఎడిషన్ టు మై లైఫ్, నా లైఫ్కి ఇది వాల్యూ ఎడిషనా, ఇది తీసుకోవడం వల్ల నా లైఫ్లో మార్పు ఏమన్నా వస్తుందా. ఒకవేళ మార్పు రావట్లేదు అంటే ఆయన కొనడు. రెండో క్వశ్చన్, ఈ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల నా లైఫ్లో ఏమైనా మార్పు వస్తుందా, సెకండ్ క్వశ్చన్ వేసుకుంటారు. థర్డ్, ఈజ్ దిస్ ఈజ్ ఏ నీడ్ ఆర్ వాంట్, నేను నా అవసరం కొరకు కొంటున్నానా, లేదంటే ఏదో లగ్జరీ కొరకో దేని గురించో నేను కొంటున్నానా, ఏదో కోరికతో కొంటున్నానా. దీంట్లో నీడ్ అయితే 100% సేల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు సుధాకర్ గారు వెళ్తారు, వెళ్ళి మనకి లేదంటే మనకి శోభరాణి గారు వెళ్తారు, లేదంటే భిక్షపతి గారు వెళ్తారు, వెళ్ళి ఒక ప్రోడక్ట్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్సూరెన్స్లో ఒక ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నిజంగా అది వాళ్ళకి నీడ్ కాదు, అప్పుడు నీడ్ కాదు, వాళ్ళకి అవసరం లేదు అది. కానీ మనం వాళ్ళతో చేసే ఆ రిలేషన్షిప్ వల్ల వాళ్ళు ఏంటంటే ఆ యొక్క ఐటమ్ని లగ్జరీ నుంచి నీడ్లోకి తెచ్చుకుంటారు. ఎందుకంటే మనం దాని గురించిన బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి చెప్తాం. సార్ ఫ్యూచర్ మీరు ఇంకో 20 years తర్వాత మీరు అమ్మాయిని మీరు ఎడ్యుకేషన్కి చదివిస్తున్నారు, లేదంటే మీ అబ్బాయిని అంటే పై చదువులు చదివిద్దాం అనుకుంటున్నారు, అప్పుడు మీకు ఇంత అమౌంట్ అవసరం వస్తుంది. ఇంత అమౌంట్ మీరు అప్పటికప్పుడు పుల్అప్ చేయడం కష్టమవుతుంది. ఈ రోజు నుంచి మీరు నెలకి ఒక 500, 1500, 2000 ఎంతో ఇంత వేసుకోవడం వల్ల మీకు ఇంత గ్యారెంటీడ్ లంసమ్ అమౌంట్ అనేది మీకు ఆ రోజు 20 సంవత్సరాల తర్వాత మీకు చేతికి వస్తుంది అని ఆయనకి అప్పటికి నీడ్ లేని ఒక విషయాన్ని నీడిలోకి తీసుకొచ్చేలాగా మీరు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారో అప్పుడు యు ఆర్ ఏ కన్సల్టెంట్, నాట్ ఏ సేల్స్ పర్సన్. ఏమంటారు సుధాకర్ గారు? అవును సార్. అంటే మీరు ఒక కన్సల్టెంట్ ఆయనకి. ఎందుకంటే ఆయన ఫ్యూచర్ గురించి మీరు ఆయనకు అర్థమయ్యేలాగా చెప్తున్నారు. అంటే ఆయన బెనిఫిట్ గురించి ఆలోచిస్తున్నారు, ఆయన ఫ్యూచర్ బెనిఫిట్ గురించి మీరు తాపత్రయపడుతున్నారు. అప్పుడు మిమ్మల్ని నమ్ముతాడా, నమ్మడా? ఖచ్చితంగా నమ్ముతారు సార్. అప్పుడు మీకు సేల్ జరుగుతుంది. నిజానికి మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆయనకు అది నీడ్ కాదు, కానీ మీ యొక్క ఆ రిలేషన్ బిల్డింగ్లో మీరు మిమ్మల్ని ఆయన నమ్మడం వల్ల అది ఆయనకి అప్పటికి నీడ్ అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే మీరు ఒక కన్సల్టెంట్ లాగా ఆయనకి అన్ని విడమర్చి చెప్పారు. సార్ నెక్స్ట్ 20 years ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి 1,00,000 రూపాయలు, నెక్స్ట్ 20 years తర్వాత ఈ 1,00,000 రూపాయల వాల్యూ కాస్త 10,000కి పడిపోతుంది సార్. అప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా మనకు పెరిగిన మన ద్రవ్యోల్బణం కారణంగా అది 10,000 వర్తే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మనకి 1,00,000 రూపాయలకు వచ్చే ఐటము అప్పుడు అది 10,000 అవుతుంది. 1,00,000 రూపాయల వాల్యూ 10,000 అవుతుంది. ఇప్పుడు 10,000కి ఏదైతే మనం ఒక ఐటమ్ కొంటున్నామో 20 సంవత్సరాల తర్వాత ఆ ఐటమ్ 10,000 ఐటమ్ మీరు కొనుక్కోవాలంటే మీకు 1,00,000 రూపాయలు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి కాలేజీలో జాయిన్ చేయాలంటే ఇప్పుడు ఫీజు 2.5 లక్షలు ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు 20 సంవత్సరాల తర్వాత అదే ఫీజు 25 లక్షలు అవుతుంది. అప్పుడు మీరు 25 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు? ఎక్కడి నుంచి పుల్అప్ చేస్తారు 25 లక్షలు? అక్కడ ఒకవేళ 25 లక్షలు మీరు పుల్అప్ చేయకపోతే మీరు మీ అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ ఆపాల్సి వస్తుంది. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? మీకు ఓకేనా సార్ అంటే అప్పుడు సరే సార్ మా అబ్బాయి చదువుకొని గంగలు పడిపోయింది సార్, నాకేం చేసేది అంటాడా తండ్రి? చెప్పండి, అంటారా? 100% అన్నాడు. ఎందుకంటే పిల్లల చదువు గురించే వీళ్ళు కష్టపడేది, పిల్లల యొక్క డెవలప్మెంట్ కొరకు వీళ్ళు కష్టపడేది. కాబట్టి నెక్స్ట్ 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ కొరకు 25 లక్షలు కావాలంటే
ఇప్పటి నుంచి నేను ఈ పాలసీ తీసుకుంటే నాకు అప్పటికి 25 లక్షలు వస్తాయి అనేది ఆయనకు ఒక కనువిప్పు మీరు కలిగించారు. ఆయనకి అప్పటికి జరిగే నీడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆయనకు చూపించారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే ఒక ప్రొడక్ట్ ని లగ్జరీ అని అనుకున్నాడో ఆయన అది తీసుకొచ్చి మీరు నీడ్ లో పెట్టారు. ఇప్పుడు ఆ లగ్జరీ అనుకునే ఐటమ్ ని మీరు తీసుకొచ్చి నీడ్ లో పెట్టడం అనేది మీ యొక్క ప్రొడక్ట్ వల్ల జరిగిందా, లేకుంటే మీ కంపెనీ వల్ల జరిగిందా, లేకుంటే మీరు ఆయన దగ్గర మీరు బిల్డప్ చేసిన ట్రస్ట్ వల్ల జరిగిందా? దేని వల్ల జరిగింది అంటారు? మనం బిల్డప్ చేసిన ట్రస్ట్ వల్ల జరిగింది సార్. అంటే ఇప్పుడు మీకు ట్రస్ట్ ఇంపార్టెంటా, ప్రొడక్ట్ ఇంపార్టెంటా, కంపెనీ ఇంపార్టెంట్? కంపెనీ ప్రోడక్ట్ పక్కన పెడితే మనం బిల్డ్ చేసిన ట్రస్ట్ ఇంపార్టెంట్ సార్. వెరీ గుడ్. అంటే ఫస్ట్ నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్న విషయం ఇదే. ఫస్ట్ మనం బిల్డప్ చేయాల్సింది ట్రస్ట్. ట్రస్ట్ సార్. ప్రొడక్ట్, కంపెనీ ఇవన్నీ కూడా సెకండరీ సార్. కాబట్టి ఏంటంటే మనము కస్టమర్ దృష్టిలో, కస్టమర్ యొక్క మైండ్ లో మనం ట్రస్ట్ బిల్డప్ చేయడం, ఆయనతో రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోవడం, ఆయన దగ్గర ఒక రిలేషన్ మెయింటైన్ చేయడం, రిలేషన్ బాండింగ్ లోకి వెళ్ళడం, ఆయనతో ఎమోషనల్ గా కనెక్ట్ కావడమే సేల్స్. ప్రొడక్ట్ కాదు. రైట్ సార్. మీరు ఈరోజు మీరు ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఉన్నారు, ఇన్సూరెన్స్ తీసుకున్నారు, HDFC ఇన్సూరెన్స్ లో ఉన్నారు. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు, కానీ ఆయనతో మీరు ఒక స్ట్రాంగ్ రిలేషన్ లో మీరు ఉన్నారు. ఒక స్ట్రాంగ్ ట్రస్ట్ మీ మీద డెవలప్ అయింది. ఆయనకి మీరు ఒక స్ట్రాంగ్ రిలేషన్ బిల్డప్ చేశారు. రేపు పొద్దున మీరు HDFC కాదండి, ఇంకో ఏ DFCనో, ఇంకో CFCనో, ఇంకో BFCనో మీరు తీసుకెళ్తే కూడా ఆయన మీ దగ్గర ఆ ప్రొడక్ట్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే HDFC అనేది చాలా పెద్ద కంపెనీ, దాంట్లో నేను పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఈ వాల్యూ వచ్చిందని మీరు అనుకుంటున్నారా, లేదంటే మీ యొక్క ట్రస్ట్ వల్ల, మీ రిలేషన్ వల్ల వచ్చిందా వాల్యూ? మన రిలేషన్షిప్ మన ట్రస్ట్ వల్లే సార్. అంటే ఇప్పుడు కంపెనీ ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఇంపార్టెంట్? మనం ఇంపార్టెంట్ సార్. మనం 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 మెయింటైన్ చేస్తున్న రిలేషన్షిప్ ట్రస్ట్ ఇంపార్టెంట్ సార్. 100%. ఇదే బేస్ లైన్. కాబట్టి సేల్స్ అంటే ప్రొడక్ట్ కాదు, సేల్స్ అంటే కంపెనీ కాదు, సేల్స్ అంటే ఓన్లీ రిలేషన్ బిల్డింగ్ విత్ ద కస్టమర్ ఫర్ లైఫ్ లాంగ్ టర్మ్. అప్పుడు మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఏ కంపెనీలో ఉంటే ఆ కంపెనీ సేల్ జరుగుతుంది. మీరు ఏ ప్రొడక్ట్ అనుకుంటే ఆ ప్రొడక్ట్ అమ్మగలరు. కాబట్టి ఫైనల్ గా కంక్లూజన్కి వచ్చినప్పుడు నేను ఏం చెప్తానంటే, సేల్స్ లో తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి. అప్పుడే మీకు ఆ కస్టమర్ యొక్క మనసు అనేది అర్థమైపోతుంది. కస్టమర్ యొక్క అవసరాన్ని తెలుసుకోండి, ఎక్కువ వినండి. తర్వాత ట్రస్ట్, వాల్యూ అండ్ ఎమోషన్, ఇవే బేస్ ఎలిమెంట్స్ సేల్స్ కి. ఇవి లేకుండా సేల్ అనేది జరగదు. అది మనకి ఒక చిన్న పిన్ అయినా సరే, ఏరోప్లేన్ అయినా సరే, అన్నింటికి ఇదే సూత్రం, ఇదే బేస్ లైన్. కస్టమర్ కూడా ఒక మనిషే. వాళ్ళు ప్రొడక్ట్ కొరకు కాదు, వాళ్ళు మనతో కనెక్షన్ కొరకే చూస్తారు. కస్టమర్ కూడా ఒక మనిషే. ఆయన ప్రొడక్ట్ గురించి చూడట్లేదు, ఆయన మన దగ్గర ట్రస్ట్ గురించి చూస్తున్నాడు, మనతో రిలేషన్ గురించి చూస్తున్నాడు. ఎప్పుడు కానీ మీ వర్డ్స్ వల్ల సేల్ జరగదు, మీ యొక్క అండర్స్టాండింగ్ వల్ల సేల్ జరుగుతుంది. మీ యొక్క అండర్స్టాండింగ్ వల్ల సేల్ జరుగుతుంది. విత్ దిస్ ఐ కంక్లూడ్ ది సెషన్. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఏమైనా మాట్లాడచ్చు. శోభారాణి మేడం అండ్ భిక్షపతి గారు అందరు కూడా ఓపెన్ గా మాట్లాడచ్చు. ఆయన నేను చెప్పాను, మధ్యలో లేని సార్, కొంచెం సారీ అనుకోదు. డోంట్ సే సారీ. ఇది రికార్డ్ అవుతుంది, రేపు మనకి సమ్మర్ ఇన్సైట్స్ లో ఉంటది, అందులో మీరు చూడండి. సార్ ఇది ఇప్పుడు మనకి అయిన క్లాస్ మనం ఎక్కడ చూడొచ్చు సార్? సమ్మర్ ఇన్సైట్స్ అని యూట్యూబ్ లింక్ నేను పెడతానండి గ్రూప్ లో, దానికి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది రేపు మీకు పెట్టగానే ఇది దాంట్లో సేల్స్ కు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అది చూడండి. ఇప్పుడు మనకి రేపు మధ్యాహ్నం సాయంత్రం కానీ అది పోస్ట్ కాగానే మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే సార్. లింక్ నేను ఇప్పుడు గ్రూప్ లో పెడతాను.
అలాగే అండ్ నిన్న నేను చెప్పాను, మీరు ఖచ్చితంగా ఒక 2-minute వీడియో పెట్టండి అని. మనకి ఓన్లీ సుబ్బారావు గారు ఒక్కరే పెట్టారు గ్రూప్ లో, మిగతా వాళ్ళు ఎవరు పెట్టలేదు. దయచేసి పెట్టండి. దిస్ ఇస్ ఎ ట్రైనింగ్. ఈ సెషన్ ఏదో నేను ఊసిపోకకు మీకు ఏదో నేను చెప్పేయాలి కాబట్టి చెప్పేస్తున్నాను, నా యొక్క మెంటాలిటీతో నేను చెప్పట్లేదు. ఐ వాంట్ టు బిల్డప్ ఏ రిలేషన్షిప్ విత్ యూ. సేమ్ పాలసీ నాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారు అనేది నాకు అర్థం కావాలి. కాబట్టి ఒక 2-minute వీడియో, నిన్నటి దాని గురించి నిన్న వచ్చిన వాళ్ళు అండ్ ఈ రోజు దాని గురించి ఈ రోజు వచ్చిన వాళ్ళు అందరు కూడా ఒక 2 నిమిషాల వీడియో పెట్టండి. దానివల్ల మీరు ఎంత అర్థం చేసుకున్నారు అనేది నాకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి ఇంకా ఫర్దర్ క్లాసెస్ నేను ఎలా చేయాలి, ఎలా చెప్పాలి, ఏంటి అనేది నేను ప్లాన్ చేసుకుంటాను. వచ్చే స్పీకర్స్ కూడా చెప్తాను. కాబట్టి దిస్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ. మీరు ఒక 2-minute వీడియో పెట్టండి. ఇది అనేది ఫీడ్బ్యాక్ వీడియో కాదు. మీరు ఏం అర్థం చేసుకున్నారని నాకు అర్థం, దాని కొరకు పెట్టండి. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడు విన్నా కానీ విన్న తర్వాత ఒక 1/2 hour తర్వాత, 1 hour తర్వాత, 5 hours తర్వాత మన బ్రెయిన్ లో ఎంత ఉంది అనేది మనకి తెలియదు. అది కొంత డిలీట్ చేసేస్తూ ఉంటాం. కాబట్టి మీరు మాట్లాడితే అది మళ్ళీ రికార్డింగ్ అయ్యి మీ బ్రెయిన్ లో మళ్ళీ పర్మనెంట్ గా స్టోర్ అయిపోతుంది. కాబట్టి దాని గురించి మీరు మాట్లాడండి. ఒక 2 నిమిషాల వీడియో మాత్రం పెట్టండి. ఓకే, శశికళ మేడం మీరు పెట్టలేదు, మీరు 2 వీడియోలు పెట్టాలి ఈరోజు. హాస్పిటల్కి వెళ్ళాం సార్. ఎవరండి మాట్లాడారు మళ్ళీ? శుభాని గారు పెట్టాలి, శోభరాణి గారు ఈ రోజు వీడియో పెట్టండి, రవి గారు 2 రోజులు. తప్పకుండా సార్. మీరు వీడియో చేసి 2-minute వీడియో ఎలా అనిపించింది మీకు సెషన్ ఇప్పుడు? శోభరాణి గారు. సార్ ఎక్సలెంట్ ఉంది సార్. అంటే కస్టమర్ మైండ్ సెట్ ని మీరు అరటిపండు ఒలిచినంత ఈజీగా పెట్టేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే మీరు సెషన్స్ వింటూ ఉండండి. నేను ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్ రెడీ చేసుకుంటాను. అలాగే వచ్చే కొద్దిగా చార్జర్ పెట్టాను దానికి. చెప్పండి సుధాకర్ సార్. ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా ఉంది సార్. యాక్చువల్గా సేల్స్ అనేది చాలా ఫస్ట్ అంటే నాకు Day 1 క్లాస్ ఇది చాలా సింప్లిఫైడ్ చేసేసారు సార్. అంటే కస్టమర్ నీడ్ తెలుసుకుంటే సేల్ అనేది చాలా ఈజీ అవుద్ది అని. అంటే వాళ్ళు మాట్లాడాలి, ఫస్ట్ మనం వినాలి. వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది మనకు క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి మనకు తెలిస్తే అది ఇవ్వడం అనేది సేల్స్ సార్. అక్కడ ప్రొడక్ట్, బ్రాండ్, కంపెనీ అని పక్కన పెడితే మనం బిల్డప్ చేసిన ట్రస్ట్ కానీ మనం మెయింటైన్ చేసే రిలేషన్షిప్ కానీ సేల్స్ లో ఎక్కువ ప్రైమరీ టాస్క్ సార్. అది సింప్లిఫైడ్ చేసేది చాలా అద్భుతంగా ఉంది సార్ సెషన్ అయితే. థ్యాంక్ యూ అండి. ఇంకా కన్జ్యూమర్ కి కస్టమర్ కి ఉన్న డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ గా చెప్పారు సార్. కన్జ్యూమర్ కి కస్టమర్ కి ఉన్న డిఫరెన్స్ అనేది, అలాగే డిఫరెంట్ కస్టమర్ బిహేవియర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. బాగా అనిపించింది సార్ ఈరోజు. థ్యాంక్ యూ సుధాకర్ గారు సార్. క్లారిటీ మంచిగా. థ్యాంక్ యూ. అందరు కూడా మీరు 2-minute వీడియోస్ పెట్టండి కంపల్సరీ. దాన్ని బట్టి నేను ఇంకా ఈ కంటెంట్ అనేది నేను రెడీ చేసుకోవడానికి నాకు అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్. రేపటి నుండి మాత్రం మనం షార్ప్ 7 o'clock స్టార్ట్ చేసుకుందామండి. ఎందుకంటే చాలా మందికి 8 o'clock TTWSలు ఉన్నాయి, చాలా మంది మెంటర్స్ తో ఉన్నారు. కాబట్టి ఏంటంటే 7 o'clock షార్ప్ స్టార్ట్ చేసుకొని 8 లోపల క్లోజ్ చేసేసుకుందాం మనం. 7 o'clock కి రేపటి నుండి షార్ప్ గా మన సెషన్స్ స్టార్ట్ అవుతాయండి. థ్యాంక్ యూ ఆల్. మన యొక్క నినాదాన్ని పాటిస్తూ జై హింద్, జై భారత్, వందే మాతరం చెప్పేసి మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్, జై భారత్, వందే. జై భారత్.